నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. Thank you, sir. May I invite Nihal Walkar ji to kindly come forward. A special welcome to our dignitaries and our guests. We have Nihal Walkar ji on stage being felicitated. Also, lastly, Bhanu Prakash Reddy ji to be felicitated by Minister Sir. Thank you very much, sir, for your gracious presence. Thank you very much. A big hand. A warm round of applause for our esteemed guest. Minister Sir, thank you for your kindness, for gracing the occasion, also for felicitating our distinguished guests here at ITCX 2025. Thank you for those applauses, ladies and gentlemen. May I request everybody on stage to kindly be seated. Literally, he came to Tirupati to start the Pranadhanam Trust. And on his way to Tirumala, during Brahmotsavu, there was an attack on him. And it was Lord Balaji who saved him for the country today. 1,80,466 patients are treated from 588 rural camps. 1,38,066 patients were treated through 212 specifically epilepsy clinics. 57,610 patients were treated to specialized clinics for high blood pressure, diabetes, heart wall problems, and close to 8,500 patients have been treated through surgeries for cancer, heart disease, neurological illness, kidney diseases, and other procedures. I would also like to say a few words in Telugu. Sanatan Dharmam ante Hindu Dharmam. Manava Seva అనేది మాధవ సేవ. మనందరం కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు హిందూ ధర్మం అంటుంది. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, మన ఆలయాలు, పండగలు, పూజలు అనేది కీలకమైన భాగం. ఇది మన జీవిత విధానం. దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, లేదంటే మెషిన్ లెర్నింగ్ వచ్చినా, దేవుడే మనందరినీ నడిపిస్తారు. మనం చూసాం, ఇస్రో సైంటిస్ట్ రాకెట్లు ఎగిరించాలనుకున్నప్పుడు తిరుమలకు వచ్చి దేవుడు దర్శనం తీసుకుంటారు. అదే మనందరి నమ్మకం. ఇదే ఈరోజు నిజం. అందుకే ప్రజల్లో భక్తి భావన అనేది పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, దేవాలయ వ్యవస్థలపైన, సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం చాలా చాలా. నేటి బుధవారం మధ్యాహ్నం విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖ మంత్రులు నారా లోకేష్
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు సమర్పించారు. అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన మంత్రి నారా లోకేష్ జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్, శాప్ డైరెక్టర్ అనిమిని రవినాయుడు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అధునాతన సౌకర్యాలతో క్రీడాకారులందరికీ మేలు జరిగే విధంగా ఈరోజు ఇక్కడ ఆహ్లాదకర వాతావరణంలో స్టేడియంను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. దానిలో భాగంగానే స్పోర్ట్స్ పాలసీని తీసుకొని రావడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, ముందు 3 పర్యాయాల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆ రోజు రాష్ట్రాల్లో క్రీడాకారులను ప్రోత్సహించారో మల్టీపర్పస్ స్టేడియంని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడే మా క్రీడాశాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ గారు చెప్పినట్టు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ స్పోర్ట్స్ను ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరచాలి, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, తద్వారా క్రీడాకారులను ప్రోత్సహించాలి, మన పిల్లలు మెడలిస్టులుగా మారాలని చెప్పి ఇప్పటికే గతంలో ప్రభుత్వం బకాయిలు పెట్టిన 9 కోట్ల రూపాయలని మొన్ననే సీఎం గారు కూడా విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసిన ఇతర గేమ్స్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి 3 నెలలనే ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకోవడంతో పాటు నేషనల్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. దాంట్లో భాగంగానే తిరుపతిలో 37 ఎకరాలు అతి తొందరలోనే స్పోర్ట్స్ అథారిటీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరుగుతుంది. దాంతోపాటు కడపలో కానీ రాంప్రసాద్ అన్న సొంత నియోజకవర్గంలో కానీ మంగళగిరి కానీ అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం హెడ్ క్వార్టర్స్లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంతో పాటు అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించే విధంగా అమరావతిలో కూడా అమరావతి స్పోర్ట్స్ విలేజ్ని తీసుకొని రావడం జరుగుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తుల ఆస్తులు పెంచే విధంగా ఉందని, ఈ బడ్జెట్ సామాన్య ప్రజలు, రైతులకు ఏమాత్రం సానుకూలంగా లేదని, బీజేపీ విధానాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందని, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ దారుణంగా పతనమైందని, విదేశీ అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని, ఇదే పరిస్థితి కనుక కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడు సామాన్య ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతున్నప్పటికీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం, గిట్టుబాటు ధరల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. 100% ఎఫ్డీఐ ఇస్తామని చెప్పడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరమయ్యే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబానీ, అదానీ ఆస్తులు పెంచడానికి కృషి చేస్తోంది తప్ప సామాన్య ప్రజల గురించి పట్టించుకోవడం లేదని రామకృష్ణ విమర్శించారు. 2014లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. ధరలు తగ్గించలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, రైతుల సమస్యలు పరిష్కరించలేదని, నల్లధనం వెనక్కు తెప్పించలేదని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ పథకం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారు కాబోతోందన్నారు. అంతర్జాతీయ విపణిలో మన రూపాయి విలువ విపరీతంగా పడిపోవడానికి మోదీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. అందుకే కేంద్రంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు.
ఈ ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతుగా నిలవాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నరేంద్ర మోదీని నిలదీయాలని ఆయన కోరుకున్నారు. నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటన సందర్భంగా కూడా అదానీకి తొత్తుగా వ్యవహరించారని రామకృష్ణ ఆరోపించారు. అమెరికాలో ఉన్న భారతీయులకు సంకెళ్లు వేసి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిరంకుశంగా వెనక్కు పంపుతూ ఉంటే ఈ అంశంపై నరేంద్ర మోదీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. అయితే అదానీ కోసం మొత్తం ట్రంప్ వద్ద మాట్లాడుతున్నారన్నారు. అదానీకి ఊడిగం చేయడానికే పాలకులు అన్ని మతాలను గౌరవించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో కొంతమంది మీడియా ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించిన అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రామకృష్ణ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎజెండా పక్కన పెట్టి బీజేపీ అజెండా నెత్తిన పెట్టుకుని సనాతనవాదంతో తిరుగుతున్నారని విమర్శించారు. ఇక బీజేపీ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని భారతదేశాన్ని నాశనం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, విశ్వనాథ్, రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు, జయచంద్ర, లక్ష్మి, సుబ్రహ్మణ్యం, సాయి లక్ష్మి, సిపిఐ ఎంఎల్ నాయకులు హరికృష్ణ, వెంకటరత్నం, పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరసనగా మా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వాళ్ళ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలకు పెంచుతూ మరోవైపు సాధారణ ప్రజల యొక్క సమస్యలను గాలికి వదిలేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కనాడు కూడా రైతుల సమస్యలు పరిష్కారం చేయడానికి పూనుకోలే. కనీస మద్దతు ధర ఇవ్వడానికి కూడా వీరికి చేతులు రావడంలే. ధరలు పెరిగిపోయినాయి, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. బ్లాక్ మనీనంతా కూడా వెనక్కు తెప్పిస్తామని మాట ఏమాత్రం కూడా పాటించకుండా ఇవాళ బ్యాంకులను దోపిడీ చేసిన వ్యక్తులందరూ కూడా విదేశాలకు పరిగెత్తిపోతూ ఉంటే దానికి కూడా ఈ ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. పైగా నిన్న బడ్జెట్లో 100% ఎఫ్డిఐకి అనుమతించడం ద్వారా రాబోయే రోజుల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన లక్షల కోట్ల రూపాయల సంపద కలిగిన మన ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ పరం కాబోతూ ఉన్నాయి. పబ్లిక్ రంగ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్కు నిరసనగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు, జాతీయ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా మేము నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. శివమాలలో కామాక్షంబ సమేత పరాశరేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా, వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరు వద్ద గల జోగిమల్లవరంలో వెలసి ఉన్న కామాక్షంబ సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వారిని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా, వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయ ప్రధాన అర్చకులు వినోద్ గురుకులు స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి గజమాలలతో పాటుగా తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని సందర్శించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఎల్లవేళలా శివయ్య ఆశీస్సులు ఈ రాష్ట్రంపై ఉండాలని కోరుకున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రసాద గురుకుల్, ఆలయ ఈవో మునిశేఖర్, ఆలయ సిబ్బంది, మంత్రి, వారి సిబ్బంది, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్ టీటీడీ ఉద్యోగిపై దుర్భాషలాడిన వైఖరిని టీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు తప్పుబట్టారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం సాయంత్రం వారు మాట్లాడారు. మహాద్వారం ఎంట్రన్స్కి కానీ ఎగ్జిట్కి కానీ కొన్ని నియమ నిబంధనల్ని టీటీడీ యాజమాన్యం పాటిస్తూ ఉంది. మహాద్వారం ఎగ్జిట్లో కూడా ఇటీవల కాలంలో ఆ కుడి ముందర చాలామంది ఈ ప్రెస్ మీట్లు పెట్టి కొంత డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని చెప్పని ఎగ్జిట్ గేట్లో కూడా ఎవరైనా విఐపీలను కూడా అనుమతించకూడదు అనేటువంటి ఒక బోర్డును కూడా ఆడ పెట్టారు. ఆ పెట్టినటువంటి పరిస్థితుల్లో బోర్డు మెంబరు వచ్చాడు, అక్కడున్నటువంటి అటెండరు చెప్పాడు, అయ్యా ఈ దారిలో వెళ్ళొద్దని చెప్పినారని. అది కూడా బోర్డు మెంబర్కి చెప్పలా, మామూలు అతనికి ఉన్నటువంటి అటెండర్కి చెప్పాడు. అయినా బోర్డు మెంబర్ వచ్చాడు అనేటువంటి గౌరవంతో ఆయన బేగాలు తీశాడు కూడా. అదంతా మీరు వీడియోలో కూడా నిన్నంతా కూడా మీరు చూసే ఉంటారు. గతంలో కూడా ఇదే విధంగా వరాహస్వామి టెంపుల్లో పుష్కరిణిలోకి ఎవరిని అనుమతించకూడదనే ఆదేశాల ప్రకారం అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సూర్య అనే అతను బోర్డు మెంబర్ని అనుమతించకుండా ఉండటంతో వారు ఈఓ గారికి కంప్లైంట్ చేసి ఆ యొక్క ఉద్యోగి సూర్య అనే వ్యక్తిని కూడా సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే శ్రీవారి ఆలయంలో పడికావల్లో ఒక సూపరింటెండెంట్, ఒక అటెండరు గేటు తాళాలు ఓపెన్ చేయలేదని చెప్పి విఐపి వస్తే వాళ్ళిద్దరిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది 3వ ఇన్సిడెంట్ నిన్న బాలాజీది. వరుసగా ఈ 2-3 నెలల్లో ఈ విధంగా టీటీడీ ఉద్యోగులపైన
కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అనేది టీటీడీ ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘ నాయకులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క చర్య ఏదైతే ఉందో నరేష్ అనే బోర్డు మెంబరు వాడినటువంటి భాషకి బేషరత్తుగా ఎవరైతే బాలాజీ అనే ఉద్యోగికి ఆయన క్షమాపణలు చెప్పాలి. అలాగే టీటీడీ ఉద్యోగుల మనోభావాలు కూడా ఇందువల్ల దెబ్బతిన్నాయి. మాకు కూడా అర్థం కావడం లేదు, టీటీడీ ఉద్యోగస్తులు భక్తులకి పనిచేయాలా, ఇక్కడ వచ్చిన బోర్డు మెంబర్లకి పనిచేయాలా అని చెప్పి మాకు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నాం. గతంలో చెప్పారు ఎవరెవరిని మహాద్వారంలో ఎంట్రీ పంపించాలి, అవి గతంలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో కూడా ఉంది. ఈ ఒక మహాద్వార ఎంట్రీ ఎవరికి ఉంది, ఎంట్రీస్ ఎవరికి లేదని. బోర్డు మెంబర్కి మహాద్వార ఎంట్రీనే లేదు. అటువంటిది ఎగ్జిట్లో వచ్చేటప్పుడు ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాలు ఏదైతే ఉందో అది మా సాటి ఉద్యోగి పాటించడం జరిగింది. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఫిబ్రవరి 19 నుండి 28వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. అంకురార్పణ సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయక స్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు తిరిగి రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రికి హంసవాహనం, 20వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 21వ తేదీ ఉదయం భూతవాహనం, రాత్రికి సింహవాహనం, 22వ తేదీ ఉదయం మకర వాహనం, రాత్రి శేషవాహనం, 23వ తేదీ ఉదయం తిరుచి ఉత్సవం, రాత్రికి అధికార నందివాహనం, 24వ తేదీ ఉదయం వ్యాఘ్ర వాహనం, రాత్రికి గజవాహనం, 25వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి అశ్వవాహనం, 26న ఉదయం రథోత్సవం, భోగితేరు, రాత్రికి నందివాహనం, 27న ఉదయం పురుష మృగ వాహనం, సాయంత్రం కళ్యాణోత్సవం, రాత్రికి తిరుచి ఉత్సవం, 28వ తేదీ ఉదయం త్రిశూల స్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణం, రాత్రి రావణాసుర వాహనం జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహనం సేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ సంకీర్తనలను ఆలపించనున్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేద మంత్రోచ్చరణ, శంఖనాదాలు, శివనామ స్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 5 గంటల 20 నిమిషాలకు మకర లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభం పైకి అధిరోహింపజేశారు. ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తర్వాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలు రకాల పండ్ల రసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు.
ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసరకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లోని మంత్రాలను పఠించారు. కంకణ భట్టార్ స్వామినాథ గురుకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భాగంగా 10 రోజుల పాటు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని తెలిపారు. ఫిబ్రవరి 26న శివరాత్రి పర్వదినం విశేషంగా జరగనుందని చెప్పారు. ఫిబ్రవరి 27న కళ్యాణోత్సవం, ఫిబ్రవరి 28న త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణం జరగనున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారి పల్లకి ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అర్చకులు ఉదయ గురుకుల్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న జిల్లా తిరుపతి అని పార్టీ చేపట్టే కార్యక్రమాలు ఏవైనా తిరుపతిలో విజయవంతంగా నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు నాయకులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. కూటమిలో భాగస్వామ్యం ఉన్నందున ప్రభుత్వం పిలుపునిచ్చే కార్యక్రమాలలో బీజేపీ, జనసేన నాయకులతో కలిసి పనిచేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. దీని వలన ఒక రెవల్యూషన్ అనేది వచ్చిందని, 7వసారి 8వసారి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం ఉదయం కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పెద్ద మొత్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది కత్తి మీద సాము లాంటిదని, ఒక తెలుగు మహిళ నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అనే మాటలతో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానికి తగ్గట్టుగా బడ్జెట్ ఉందన్నారు. యూత్ని, మిడిల్ క్లాస్ని ఎలివేట్ చేసే విధంగా ఫార్మర్ని ఎంపవర్ చేయడం లాంటివి బడ్జెట్లో పొందుపరిచారన్నారు. 8 కోట్ల ఫార్మర్స్కి, ఫిషర్మన్స్కి, డైరీ ఫార్మ్స్ వారికి ఉపయోగపడుతుందని, వడ్డీ రేటు 4% అత్యంత తక్కువగా ఉందని తెలిపారు. 100 అగ్రికల్చర్ జిల్లాలను ఒక మిషన్ మోడ్లో పనిచేయడానికి ఆ జిల్లాని గుర్తించే కార్యాచరణ జరుగుతోందన్నారు. మోడరన్ ఇరిగేషన్ టెక్నిక్స్, సీడ్స్ ఉత్పత్తులు, పంటని మార్కెటింగ్కు లింక్ చేయడం, వీటన్నిటికీ 100 జిల్లాలను గుర్తించారని తెలియజేశారు. ఇది ఒక రెవల్యూషనరీ బడ్జెట్ అని, ఒక మధ్య తరగతి వ్యక్తికి, కష్టపడి పనిచేసి బిజినెస్ చేసే వారికి జాబ్ ద్వారా కానీ, బిజినెస్ ద్వారా కానీ ఇన్కమ్ వస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్నారు. 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ లేకుండా చేస్తారని ప్రవేశపెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. దీనివల్ల కరప్షన్ పూర్తిగా తగ్గిపోతుందన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఇది ఒక అద్భుతమైన ప్రణాళిక అని, దీని విషయంలో ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ ను అభినందిస్తున్నామని అన్నారు. వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. రెండోది, వారు మొదలుపెట్టినప్పుడు దేశం అంటే మట్టి కాదు మనుషులే అనే విధంగా మొదలుపెట్టారు. అంటే ఆ వాక్యానికి కరెక్ట్గా సరిపోయేటువంటి బడ్జెట్ ఇది. ఇందులో మెయిన్ 4: ఫార్మర్స్ని ఎంపవర్ చేయటం, ఆంటర్ప్రెన్యూవర్స్ని
ఎనేబుల్ చేయటం, అంటే ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం, యూత్ని ఎఫెక్టివ్గా ఎడ్యుకేట్ చేయటం, ఫోర్త్ మిడిల్ క్లాస్ని ఎలివేట్ చేయటం. ఈ 4 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ తీసుకుంటే ఫార్మర్ని ఎంపవర్ చేయటం. అంటే ఇంతకు ముందు వరకు మనకి దాదాపు 3 లక్షలు కిసాన్ క్రెడిట్ కార్డు కింద వచ్చేది, దాన్ని 5 lakhs వరకు ప్రొవైడ్ చేశారు. ఇది దాదాపు 8 కోట్ల ఫార్మర్స్కి కానీ, ఫిషర్మెన్కి కానీ, డైరీ ఫార్మర్స్కి కానీ ఉపయోగపడుతుంది. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి 4%, అంటే అత్యంత తక్కువ. రెండోది ఒక 100 అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ని, అంటే ప్రధానమంత్రి మోదీ గారు జనరల్గా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించి దాన్ని ఒక మిషన్ మోడ్లో వర్క్ చేస్తారు. ఏ విధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, ఇంకోటి కానీ ఏ విధంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తారో అదే విధమైనటువంటి మిషన్ మోడ్లో పూర్ పర్ఫార్మింగ్గా ఉండేటువంటి 100 డిస్ట్రిక్ట్, ఎక్కడైతే ఈల్డ్ తక్కువ ఉంది, ఒకవేళ ఈల్డ్ ఉన్నా కూడా మార్కెట్ ఆపర్చునిటీస్ లేకుండా రైతులకు మేలు జరగటం లేదో ఇలాంటి 100ని గుర్తుపెట్టి ఎండ్ టు ఎండ్, అంటే సీడ్ క్వాలిటీ నుంచి పెంచడం కానీ, లేకపోతే మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్స్ ప్రొవైడ్ చేయటం కానీ సబ్సిడీస్ ద్వారా, తర్వాత వచ్చిన క్రాప్ని ఎఫెక్టివ్ మార్కెటింగ్ లింకేజెస్ చేయటం కానీ, ఈ ఎండ్ టు ఎండ్ చేయటంలో ఒక 100 డిస్ట్రిక్ట్స్ని తీసుకున్నారు. దానికి ధన్ ధాన్య కృషి యోజన అని పేరు పెట్టి, ఇవి 2 కూడా మేజర్ మిషన్స్ ఫార్మర్స్కి వచ్చేటప్పటికి. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా వేరే ఉన్నాయి, బట్ అవన్నీ మైనర్. బట్ ఈ 2 మేజర్ ఇష్యూస్ ఫార్మర్స్ని ఎంపవర్ చేసే విధంగా. తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి ఇది నేను ఇందా చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ బడ్జెట్ అని ఎందుకు అంటున్నానంటే, జనరల్గా ఒక కన్జ్యూమర్కి, ఒక మధ్యతరగతి వ్యక్తికి కష్టపడి వర్క్ చేసి లేదా కష్టపడి బిజినెస్ చేసి జాబ్ ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ ఇన్కమ్ వచ్చినప్పుడు విపరీతంగా ట్యాక్సులు కట్టాలంటే బాధాకరం. ఎందుకంటే ట్యాక్స్ డబ్బులు ఎప్పుడైతే మన దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుందో గవర్నమెంట్లో అందరూ కూడా సఫిషియెంట్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు, కరప్షన్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో తనకు ఏది కావాలో ఆ ప్రోడక్ట్ని కొనుక్కోగలుగుతాడు. అంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరిగిందంటే స్మాల్ బిజినెస్లన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళు కాస్ట్ కంట్రోల్ని ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతారు, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అంటే యాక్చువల్గా నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇది అనౌన్స్ చేశారు 12 lakhs. అంటే నేను నమ్మలా, ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని. 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఎలా చేస్తారు అనేది. అంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఈ రోజున అందరూ కూడా దేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది. అది ఒక నంబర్ 1 బెనిఫిట్. రెండో బెనిఫిట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ట్యాక్స్ కట్టాలంటే కష్టపడి చాలని జీతాలు, ఖర్చులు పెరిగినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ట్యాక్సులు కట్టకుండా కూడా జరుగుతూ ఉంది. దీంతో 12 లక్షల వరకు ట్యాక్స్ లేకపోయేటప్పటికి అందరూ కూడా సిస్టంలోకి వచ్చేస్తారు. సిస్టంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కరప్షన్ కానీ ఇంకోటి డైవర్షన్స్ కానీ అన్నీ కూడా ఈవెన్చువల్గా తగ్గిపోతాయి. ఇవి లాంగ్ టర్మ్గా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. దీనికి ప్రధానమంత్రి మోదీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని అందరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం. గోవింద నామ స్మరణతో మారుమోగే తిరుమల ఆలయం ముందు టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ బూతులతో రెచ్చిపోయాడు. మహాద్వారం గేటు నుంచి బయటకు పంపడం లేదని టీటీడీ ఉద్యోగి చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏమనుకుంటున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీదా? 3rd క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు అని నరేష్ దూషించారు. నిబంధనల ప్రకారం బయటికి వెళ్లాలని చెప్పారు. నరేష్ ఆగ్రహంతో ఎవడ్రా నువ్వు, పోరా బయటికి, 3rd క్లాస్ నా కొడుక, ఫస్ట్ బయటికి పంపండి అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలా రౌడీలా వ్యవహరించడంపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ బోర్డు సభ్యుని తీరు బాధ్యతా రాహిత్యమని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు సభ్యులు దైవాంశ సంభూతులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
టీటీడీ ఉద్యోగస్తులు స్థానికుల సహనాన్ని చేతగానితనంగా చూడకండని మేం కూడా మీలాగా విచక్షణ కోల్పోతే మీరు మీ గమ్యస్థానాలకు కూడా చేరుకోలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బోర్డు సభ్యునికి నవీన్ హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా కర్ణాటకకు సంబంధించినటువంటి నరేష్ అనే వ్యక్తి నిన్న తిరుమల శ్రీవారి ఆలయం బయటకి వస్తూ అక్కడ ఉన్నటువంటి చిన్న ఉద్యోగస్తుని మీద మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరం అండి. నేను ఒకటి అడుగుతున్న టీటీడీ బోర్డు సభ్యుల్ని, అయ్యా మీరేమో దైవాంశ సంభూతులు అనుకుంటున్నారేమో, మీరు తిరుమల శ్రీవారి భక్తులకి సేవకులుగా పనిచేయమని చెప్పి ప్రభుత్వాలు మిమ్మల్ని ఇక్కడ బోర్డు సభ్యులుగా నియమించింది అన్న విషయాన్ని మనసులో పెట్టుకోండి. మీరేదో దైవాంశ సంభూతుల్లాగా రావడమే గేట్లు తెరవండి అంటే తెరిచే లోపలనే ఆ ఉద్యోగస్తుల మీద నానా బూతులు అంటే చెప్పుకునేదానికి కూడా సిగ్గుపడాలండి. సభ్య సమాజం అంతా శ్రీవారి భక్తులు స్థానికులంతా కూడా ఆ వీడియో వైరల్ అవుతా అంటే చూసి మనోవేదంతో ఈరోజు మాట్లాడుతున్నాం. నేను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని, అదేవిధంగా ఈఓ శ్యామలరావు గారిని, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. టీటీడీ ఉద్యోగస్తుల మనోధైర్యాన్ని మీరు కోల్పోకుండా చూడండి, ఆత్మస్థైర్యం కల్పించండి. ఈరోజు బోర్డు మెంబర్లు అనేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక బోర్డు మెంబరు, ఒక ఉద్యోగస్తుడు విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద నువ్వు బయటకు పో అంటూ బూతు మాట మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు, టీటీడీ ఉన్నతాధికారులంతా ఉన్నారు, వాళ్ళ సమక్షంలో అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. టీటీడీ ఉద్యోగస్తుల స్థానికుల సహనాన్ని మాత్రం దయచేసి చేతగానితనంగా చూడొద్దండి. భారతదేశం గర్వించదగ్గ రాజు, గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ అని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. మహారాజు ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశం గర్వించదగ్గ గొప్ప రాజు, మహావీరుడు ఛత్రపతి శివాజీ అని గుర్తు చేశారు. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తులను తరిమికొట్టి మహారాష్ట్ర రాజ్యాన్ని దేశం మొత్తం విస్తరింపజేసి జనరంజక పాలన అందించిన వీరుడు ఛత్రపతి శివాజీ అని పేర్కొన్నారు. ఆయన వీరత్వం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ 84వ బూత్ అధ్యక్షులు విజయ్ భాస్కర్ రెడ్డి, 82వ బీజేపీ బూత్ అధ్యక్షులు గురుప్రసాద్, బీజేపీ నాయకులు రెడ్డప్ప నాయుడు, గురునాథ నాయుడు, రాజశేఖర్ రెడ్డి, మస్తాన్, వాసు, వెంకటరత్నం, నాదముని, చెంగల్రాయలు, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొప్ప వీరుడు మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఛత్రపతి శివాజీ గారు భారతదేశం గర్వించదగ్గ గొప్ప రాజు, మహావీరుడు. ముఖ్యంగా మొఘలుల చక్రవర్తుల్ని తరిమి కొట్టి మహారాష్ట్ర రాజ్యాన్ని భారతదేశం మొత్తం విస్తరింపజేసి గొప్ప ప్రజారంజక పాలన సాధించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ గారు. భారతదేశపు గర్వించదగ్గ వీర సామ్రాజ్య ఛత్రపతి శివరాజ్ మహారాజు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఆయన పటానికి పూలమాల ఆవిష్కరించి పూలతో సన్మానం చేయడం జరిగింది. ఆయన ఆ రోజుల్లోనే చిన్న వయసులోనే మహారాష్ట్రలో బ్రిటిష్ వారిపైన మొఘల్ రాజుల పైన యుద్ధం చేసి మహారాష్ట్ర యొక్క విజయం కోసం పాటుపడ్డ మహోన్నత వ్యక్తి ఆయన. రేకాడి దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆయన చిన్న వయసులోనే మరణించడం జరిగింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు
పరమపద వైకుంఠనాథుని అలంకారంలో కటాక్షించారు. గజ, వృషభ, తురగ, పదాతి దళాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు. శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం 3 తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శేషుని దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్య సేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహన సేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునికుమార్, ధనశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ కు పలువురు అధికారులు, రాజకీయ నాయకులు సాదర స్వాగతం పలికారు. తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి నేటి బుధవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ కు సాదర స్వాగతం లభించింది. మంత్రి వెంట తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఉన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు యువజన శాఖ మంత్రి రాంప్రసాద్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు నగరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, కోనేటి ఆదిమూలం, భానుప్రకాష్ యాదవ, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఉమా, ఎస్వి యూనివర్సిటీ వీసీ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పార్టీ సమావేశంలో పాల్గొనడానికి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. అలాగే మంత్రి నారా లోకేష్ నేటి మధ్యాహ్నం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంను ప్రారంభించనున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థినులతో ముఖాముఖి అనంతరం సాయంత్రం అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 2వ రోజు ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఒక్కరే 5 తలల చిన్నశేష వాహనాన్ని అధిష్ఠించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్త రూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కనిపించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించే శక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు.
రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు హంసవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వైకానాస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని గుంటూరు పార్లమెంట్ ఎంపీ పెమ్మనేని చంద్రశేఖర్ బుధవారం దర్శించుకున్నారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఈవో బాబిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం పార్లమెంట్ ఎంపీ మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి, కూటమి నాయకులు చెంచయ్య నాయుడు, అమర్నాథ్, ఢిల్లీ బాబు, కంట రమేష్, నమలూరు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో కలిసి దేవాలయాన్ని బాగా డెవలప్ చేస్తున్నాం, మీరు ఒకసారి రండి చూడండి అంటే సరే ఇక్కడ దాకా వచ్చాను కదా అని వచ్చాను. వచ్చినప్పుడు యాక్చువల్గా 2-3 అబ్జర్వ్ చేశాను. ఒకటి, సిటీని చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే చక్క మన ఎయిర్పోర్ట్లో చూస్తాం ఇది ఆ ట్రీస్ ఇవన్నీ అలాంటివి ఆయన నీట్గా చేసి రోడ్లు కూడా వచ్చే రోడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. పెద్ద ముందు నుంచి ఉన్నాయా అంటే లేదు ఇవన్నీ మనం వచ్చిన తర్వాత వేసిన రోడ్లు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దేవాలయంలో చూస్తే ఇంతకుముందు ఎప్పుడు కూడా టెంపరీ లైట్స్ ఉండేవాటి అన్నింటినీ కూడా పర్మనెంట్ లైట్స్ చేయటం ఒక విజన్ తోటి ఒక ప్యాషన్ తోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సుధీర్ గారు ముఖ్యంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దేవుడి దగ్గర మంచి దర్శనం అయింది. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని పురవీధులలో విద్యార్థులచే ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోల ఆనంద్, భరణి కృష్ణ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ప్రపంచ యావత్ హిందూ బంధువులందరూ జరుపుకుంటున్నారన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని, తన రాజ్యంలోని ఆడవాళ్ళందరినీ మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు కుంకుమ చీరలు ఇచ్చేవారని, అలాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలన్నారు. దేశంలో అత్యధిక విగ్రహాలు కలిగిన మహారాజు శివాజీ ఒక్కరేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, శశాంక్, సతీష్, హరి తదితరులు పాల్గొన్నారు. ఆయన జయంతి భారతదేశం అంతా కాదు యావత్ ప్రపంచం కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నారు. మరి దానికి కారణం ఏంటి? ఎప్పుడో 395 సంవత్సరాల క్రితం మరణించినటువంటి వ్యక్తికి ఇంత ఘనంగా ఎందుకు చేస్తామంటే చరిత్ర అదే భారతదేశం యొక్క సనాతన ధర్మ చరిత్ర. ఈ యొక్క చరిత్రని ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1630లో ఆయన జన్మించి ఫిబ్రవరి 19న మరి ఈ రోజు ఒక హిందూ సింహంగా పేరు నిలబడిందంటే దానికి కారణం ఆయన ఆ రోజు ఏదైతే సుల్తాన్ మొఘలాయుల యొక్క పరిపాలనని వ్యతిరేకించి వారి మీద దండయాత్ర చేసి యుద్ధం చేసి ఆయన ప్రాణాలు అర్పించాడు ఒక మహోన్నత వ్యక్తి శివాజీ గారు. అరాజకాన్ని దక్షిణ భారతదేశం సవిచూడలేదంటే దానికి కారణం శివాజీ గారు. ప్రపంచమే నాగరికత తెలియని కాలంలోనే మన భారతదేశం అన్ని రంగాల్లో ముందున్నదన్న విషయం మనకు తెలుసు. కానీ మనలో అనైక్యత కొన్ని కారణాల చేత ఈ విదేశీ మూకలు మనల్ని జయించి పరిపాలించిన కాలంలో మనల్ని మనం మర్చిపోయాం. ఇప్పటికి కూడా మనం విదేశీ భావాలతో మనం బతుకుతున్నాం. కాబట్టి మన రాబోయే తరం స్వాభిమానంతో దేశభక్తితో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్ ఇటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు తెలుసుకోవాలి. దాంట్లో భాగంగానే శ్రీకాళహస్తిలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం రాబో కాలంలో వారాల్లో ఊర్లో శివాజీ జయంతులు జరగాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంపన్నులకు మేలు చేసే విధంగా ఉందని బడ్జెట్ను వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు, కార్మికులకు, దిగువ మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు.
ఉపాధి, విద్య, వైద్య నిధుల్లో కోత విధించారని దీనిని వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. పట్టణ ప్రజానికానికి ఉపాధి హామీ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు జనమాల గురవయ్య, గంధమణి, గురవయ్య, పుల్లయ్య, గోపి, చారులత, చందమామల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్లకి మేలు చేసే విధానాలే ఉన్నాయి. దేశంలో మెజార్టీ ప్రజానికమైనటువంటి పేదలు, కార్మికులు, అసంఘటిత కార్మికులు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఏమాత్రము మేలు చేసే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి, ఆరోగ్య రంగానికి, విద్యా రంగానికి నిధుల్లో కోత పెట్టారు. దీనిని సిపిఎం పార్టీగా అదేవిధంగా వామపక్ష పార్టీలుగా నిరసిస్తా ఉన్నాము. వామపక్షాలు చెప్పినటువంటి ప్రత్యామ్నాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ రోజు బడ్జెట్ కి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. మొత్తం దేశంలో ఉన్నటువంటి 200 బిలియన్ల పైన 4% ఆదాయ పన్ను విధించడం ద్వారా ఈ యొక్క లోటుని పూడ్చి పేదలకి, అసంఘటిత కార్మికులకి, దిగువ మధ్యతరగతి ప్రజలకి నిధులు కేటాయించవచ్చు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా పట్టణ ప్రజానీకానికి ఉపాధి హామీ చట్టాన్ని వర్తింపు చేయాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మోసపూరిత బడ్జెట్ వ్యతిరేకంగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరుగుతోంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మోసపూరిత బడ్జెట్ అనేసి వామపక్ష పార్టీలుగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ పేరు చెప్పుకొని, నక్సలైట్ల పేరు చెప్పి వాళ్ళని చంపుతూ ఈరోజు అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి నిపుణులన్నీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్దవాళ్ళకు దోచిపెట్టడం జరుగుతుంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రజాపూరితమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాలనేసి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వేసవి దృష్ట్యా చిత్తూరు నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను కమిషనర్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు బాగా కురిసిందని, ప్రస్తుతం ఎన్టీఆర్ జలాశయంలో నీటి శాతం పుష్కలంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జలాశయంతో పాటు పవర్ బార్ ద్వారా నీరును సరఫరా చేస్తున్నామని తెలియజేశారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో ప్రతిరోజు 8 ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఎక్కడైనా సమస్య ఏర్పడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇందుకోసం హెల్ప్ లైన్ నంబర్ 9849907885 ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఏదైనా సమస్యలు ఏర్పడితే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని, లేని పక్షంలో హెల్ప్ లైన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పుడు సమ్మర్లో వాటర్ ప్రాబ్లం అనేది రాకుండా 26 బోర్లు డ్రిల్లింగ్ చేసాము. దానికి మోటార్లు కూడా ఫిక్స్ చేసాము. ట్యాంకర్లు కూడా ఇప్పుడు ఇంతకుముందు మనకు తక్కువ ఉండేది. ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ 8 ట్యాంకర్స్ ఉన్నాయి. ఎక్కడే కానీ ఏ వార్డులో కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు తీసుకొని వాటర్ సఫిషియెంట్గా వచ్చేదానికి అన్ని విధాల సాయశక్తులా మనం ప్రయత్నిస్తున్నాం. ఎక్కడే కానీ వాటర్ ప్రాబ్లం అయితే ఈ సమ్మర్లో రాకుండా చూసి రెక్టిఫై చేస్తున్నాం. జలాశయంలో సఫిషియెంట్ వాటర్ అయితే ఉంది. ఎక్కడ సమ్మర్లో ప్రాబ్లం అయితే రాదు. ఎన్టీఆర్ జలాశయం నుంచి మనం సప్లై దాదాపు 8 MLD వాటర్ టౌన్కు సప్లై చేస్తున్నాము. మిగతా బోర్ల ద్వారా దాదాపు 14 MLDలోనే ఇస్తున్నాము. పూనేపల్లి నుంచి కూడా 0.5 MLD సప్లై ఇస్తున్నాము. మనకు ఒక 4 MLD డెఫిసిట్ కింద ఉంది. ఆ 4 MLD కూడా ఇప్పుడు 26 బోర్స్ వేసాము కాబట్టి ఆ 4 MLD కూడా మేము కవర్ చేస్తాము. ఈ సమ్మర్లో ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఈ మామూలు హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ కూడా మేము త్వరలో పెడతాము. మార్చి అట్లా పెట్టి ఎక్కడన్నా కూడా హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే మేము ఇమ్మీడియట్గా ట్యాంకర్స్ ద్వారా కానీ సప్లై చేస్తాం. భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ పెనుమూరు మండలం టీవీపురంకు చెందిన రైతు విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. జిల్లా కలెక్టర్ వచ్చి న్యాయం చేసేంత వరకు తాను దిగిరానని అధికారులకు ముచ్చామటాలు పట్టించాడు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. అధికారులు, చుట్టుపక్కలకు చెందిన ప్రజలందరూ సంఘటనా స్థలానికి చేరుకుని ఆయన్ను దింపే ప్రయత్నం చేస్తున్నారు. మా తండ్రి పేరు మీద
నాకు 2 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి ఆనుకొని తూరు భాగంలో 20 సెంట్లు పరింభోగు భూమి ఉంది. ఆ పరింభోగు భూమిలో మా తాత, మా నాయన, నేను 60-70 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను. ఈ పరింభోగు భూమిలో వ్యవసాయ బోరు, పచ్చిపుల్లి చెట్టు 15 లక్షల వరకు ఖర్చు పెట్టి నేను అప్పు చేసినాను. ఈ భూమిని మా ఊళ్ళో వెంకటాద్రి భార్య దొంగతనంగా పట్టా తెచ్చుకుంది. నేను ఏం పట్టా తెచ్చుకుంది, ఈ పట్టా కోసం విజయమ్మ పట్టాను రద్దుపరిచి నాకు పట్టా మంజూరు చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తిరిగి 3 నెలలుగా తిరుగుతూ ఉన్నాను. కానీ ఈ ఊరు కానీ నీకు ఏ అన్యాయం జరిగిందని ఒక్కరు కూడా నాకు దగ్గరికి వచ్చి నీకు జరిగిన అన్యాయం ఏమని కానీ మాకు అడగలేదు మమ్మల్ని. నేను మీరు కానీ నాకు మా గ్రామంలో విచారించి నాకు కానీ న్యాయం చేయకపోతే నేను పెనుమూరు ఎంఆర్ ఆఫీస్ కానీ పురుగుల మందు తీసుకొని చనిపోతానని మీకు చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వం పట్టణ ప్రాంత నిరుపేదల ఇంటి నివాస స్థలాల మంజూరు క్రమంలో ప్రతి పేదవాడికి 1 సెంటు మాత్రమే ఇంటి స్థలం ఇచ్చినందువల్ల అది ఏమాత్రం సరిపోదు కాబట్టి నేడు అధికారంలోకి వచ్చిన వేళ కూటమి ప్రభుత్వం 2 సెంట్లు స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల రుణం మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న కొంగరవారిపల్లిలో కొండ కింద నిర్మిస్తున్న ప్రభుత్వ వసతి గృహాలను సిపిఐ రామకృష్ణ, తిరుపతి జిల్లా సిపిఐ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్థలాల సేకరణ, ఇంటి నిర్మాణంలో పూర్తి వైఫల్యం చెందాయని, అనేక రకాల అవకతవకలకు నాటి ప్రభుత్వం పాల్పడిందని, ఈ క్రమంలోనే ఇప్పటికీ ఇంటి నిర్మాణం పూర్తి కాకుండా లబ్ధిదారులకు ఇళ్లు రాకుండా పోయిందని ఆయన విమర్శించారు. నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంత ప్రజలకు 1 సెంటు సరిపోదని, అధికారంలోకి వస్తే తాము 2 సెంట్లు మంజూరు చేస్తామని, అలాగే ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తామని చెప్పారని, అయినా ధరలకు అనుగుణంగా ఇస్తామన్న 4 లక్షల రూపాయలు కూడా సరిపోనందువల్ల కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు తప్పనిసరి పరిస్థితుల్లో పేదలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని నిరుపేదలందరికీ సుమారు 26,000 పైచిలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి లోపభూయిష్టంగా ఉన్నందున ఈ ఇళ్లు ఎక్కువ కాలం మన్నజాలవని, అందుకోసమే ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథిని కలిసి సమస్యలు విన్నవించడం జరుగుతుందని, అలాగే ఇళ్లు లేని నిరుపేదలకు 2 సెంట్లు ఇంటి స్థలం మంజూరయ్యే వరకు సిపిఐ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడారు. ఈ కాలనీ సందర్శనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, సిహెచ్ ప్రభాకర్, తిరుపతి నగర కార్యదర్శి జె విశ్వనాథ్, బండి చలపతి, నగర కార్యవర్గ సభ్యులు ఎన్డి రవి, ఎం రామకృష్ణ, కెవై రాజా, ఎన్ శివ, ప్రజా సంఘాల నాయకులు జె నాగరాజు, వైఎస్ మణి, అల్లాబక్ష్, ఏపీ బాల, గోవిందస్వామి, వెంకటేష్, రైల్వే బాల, విజయ తదితరులు పాల్గొన్నారు. ఇవి మొత్తం కూడా నాసిరకమైనటువంటి పద్ధతిలో కాంట్రాక్టరు సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా ఒకరికొకరు ఓటాలు పంచుకొని ఇండ్లు కట్టారు. అవి నాసిరకమైనటువంటి ఇండ్లు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పింది ఎక్కడైతే పేద ప్రజలకు అందుబాటులో లేకున్నటువంటి స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో అవి మొత్తం రద్దు చేసి గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 3 సెంట్లు, అర్బన్ ప్రాంతంలో వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వమని చెప్తున్నారు. ఆ జీవోని దీనికి 9,000 ఇండ్లకు వర్తించి అవి మొత్తం కూడా రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం కూడా అర్బన్ ప్రాంతంలో ఉండే వాళ్ళకి కాబట్టి 2 సెంట్లు ఇవ్వాలి. ఆ ఇండ్లు మొత్తం కూడా డెమాలిష్ చేయాలి. ఎందుకంటే కనీసం 2 ఏళ్లు 3 ఏళ్లు కూడా ఉండవు. అవి దాదాపుగా కమ్మి సక్రమంగా పెట్టలేదు, ఇసుక మొత్తం వాడేశారు, సిమెంట్ కలిపి ఎక్కువగా పనిచేయలేదు కాబట్టి నాసిరకమైనటువంటి పద్ధతిలో చేశారు. కాబట్టి ఆ ఇండ్లు మొత్తం కూడా కొట్టేసి 2 సెంట్లు ఇచ్చి వాళ్ళకందరికి కూడా 5 లక్షల రూపాయలు ఇంటికి సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఈ రోజు ఇక్కడ పర్యటించడం జరిగింది. సిపిఐ ఆధ్వర్యంలో దీన్ని మినిస్టర్ గారి దగ్గర కూడా తీసుకొని పోవాలని చెప్పేసి సార్ చూపించడం జరిగింది. దీన్ని ఈ నెల 24, 25వ తేదీ అసెంబ్లీ జరిగే సందర్భంలో మినిస్టర్ గారితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి 9,000 ఇండ్లకు మొత్తం కూడా సిపిఐ ఎర్రజెండా వాళ్ళకి అండగా ఉండి వారి సమస్యను పరిష్కారం చేయడానికి కోసం ఈ రోజు సిపిఐ బృందం పరిశీలించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి పేదవానికి కూడా గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇస్తాము, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇవాళ అధికారాన్ని చేపట్టారు. కానీ ఇక్కడ తిరుపతి నగరంలో చూస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే 24,000 ఇళ్ల నిర్మాణం చేశారు. కానీ ఏ ఒక్క ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. వారికి పోవడానికి సరిగా రోడ్లే లేదు.
తర్వాత ఇతరేతర సౌకర్యాలు కల్పించలేదు. పైగా ఒకే సెంటులో వాళ్ళకి ఇంటి నిర్మాణం చేయడం వల్ల భవిష్యత్తులో ఏమాత్రం కూడా వారి పెరుగుదల ఉండే అవకాశం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.